మైక్ చెక్. ప్రభునందు ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుని యొక్క మహాకృపను బట్టి ఆయన సన్నిధికి చేరి ఉన్నాం. అందుకే దేవుని మహింపరుస్తూ చేరి వచ్చిన మీ అందరికీ మన దేవుడు రక్షకుడైన యేసు ప్రభు నామములో నా హృదయపూర్వక వందనములు. ప్రార్థించిన వాక్యం కొరకు ప్రార్థించారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరో చిన్న ప్రార్థన చేసుకుని ఆయన సహాయం చేత వర్తమానంలోనికి ప్రవేశిద్దాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. వాక్యమును మీరు మాకు వివరించాలని ప్రార్థించి ఉన్నారు. ఆ ప్రార్థనతో ఏకీభవిస్తూ మరొకసారి మీ పాద సన్నిధిలో మమ్మను సిద్ధపరచమని వివరించబోచిన నాతోనూ మీరుండి మీ బిడ్డలకు వివరించమని వేడుకొనొచ్చు. దీన మనస్సుతో నా ప్రభువా వేడుకొంచున్నాం. మా ప్రభువును, మా దేవుడు, నిజరక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమెన్. ప్రియులారా, లేవియా కాండము 5వ అధ్యాయం. నిన్నటి దినాన మనము ప్రవేశించలేకపోయాము. ఈరోజు ప్రవేశించుటకు మనము ప్రయత్నం చేద్దాం. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపం చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? కొన్ని సందర్భాలలో మనుషులు ప్రవర్తించే తీరు, ఇది బాల్యం నుండే తెలియని స్థితిలో ప్రారంభమై పెరిగి పెద్దగైన తర్వాత దాని యొక్క స్వరూపం మారుతూ ఉంటుంది. ఎలా మారుతుందో కొన్ని రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్తాను. బాల్యంలో జరిగేవి వాటిని వెంటనే సరి చేసుకోకపోతే, లేదా వారిని వెంటనే సరి చేయకపోతే పెరిగి పెద్దవారైన తర్వాత దాని యొక్క పర్యవసానాలు చాలా విపరీతంగా ఉంటాయి. ఏమిటది? ఆ వచనం ఒకసారి చూద్దాం. ఒకడు ఒట్టు పెట్టుకొనిన వాడై తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయి ఉండి దాన్ని తెలియచేయక పాపము చేసిన ఎడల అతడు తన దోష శిక్షను భరించును. వివరణలోనికి వెళ్ళే ముందు లేవియా కాండంలో ఇంతవరకు జరిగిన ప్రయాణంలో మొదటి 3 అధ్యాయాలు ఏ భాగమని విన్నాం మనం? స్తుతి మరియు ప్రతిష్టార్పణలు. 2వ భాగం 4వ అధ్యాయం నుండి 7వ అధ్యాయం వరకు పునరుద్ధరణ అర్పణలు, ఆఫరింగ్స్ ఆఫ్ రిస్టోరేషన్ ఫ్రమ్ చాప్టర్ నెంబర్ 4 టు చాప్టర్ నెంబర్ 7. ఫస్ట్ పార్ట్ ఏంటి? ఆఫరింగ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ డెడికేషన్. ఎందుకు అవి ఆఫరింగ్స్ ఆఫ్ ప్రైజ్ అండ్ డెడికేషన్గా మారాయి అనంటే, నేను జీవించి ఉండాలి అనంటే నీవు నాలో ఉంటే తప్ప నేను జీవించి ఉండటానికి సాధ్యమవ్వదు అని దేవునికి ఇష్టం లేని వాటన్నిటినీ దహించి వేసేదే మొదటి అధ్యాయం దహన బలి. 2వ అధ్యాయం దేవునికి ఇష్టలుగా ఉండుటకు శిలువ మీద ఆయన బలి అర్పణను సూచించే ఒక నైవేద్యం కనబడుతోంది. ప్రభువు తనను తాను మనకు అప్పచెప్పుకున్నట్లుగా
అప్పగించుకున్నట్లు మన కొరకు మనం కూడా దేవునికి నైవేద్యంగా మారుతున్నామా, పరిమళ వాసనగా మారుతున్నామా అనే విషయాలు మనం విన్నాం. ఎప్పుడైతే దేవుడు కోరుకున్న స్వరూపంలోనికి మారుతామో అప్పుడు మనకు పీస్ ఆఫరింగ్, సమాధానార్థ బలి. ఇందులో దేవుడు, యాజకులు మరియు సమర్పించిన వ్యక్తి అందరూ కొంత కొంత తీసుకుంటున్నారు. దహన బలిలో మొత్తం జంతువు అయితే, సమాధాన బలిలో మీరు గమనిస్తే 3వ అధ్యాయం 3వ వచనంలో అతడు ఆ సమాధాన బలి పశువు యొక్క ఆంత్రముల లోపలి క్రొవ్వును, ఆంత్రముల మీది క్రొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డొక్కల మీదనున్న క్రొవ్వును, కాలేజం మీదను మూత్ర గ్రంథుల మీదనున్న వాపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను. విచ్ పార్ట్ ఆఫ్ ది యానిమల్ ఈజ్ బీయింగ్ ఆఫర్డ్ హియర్? ఓన్లీ ద ఫ్యాట్ పోర్షన్. క్రొవ్వు భాగమంతా వెళ్తుంది. మరి మిగిలిన భాగం ఎక్కడికి వెళ్తుందో అని అంటే, మిగిలినది యాజకుడు వీళ్ళందరూ కలిసి, అందుకే పీస్ ఆఫరింగ్ని ఫెలోషిప్ ఆఫరింగ్ అని కూడా మనం విన్నాం. సహవాసం, సమాధానం పడకుండా ప్రభు బలలో చేయి వేయుటకు అర్హులం కాం అనే ఒక సందేశం అందులో దాగి ఉంది. అందుకే ఆ రోజు ఒక జంతువు ఎగ్జాంపుల్ తీసుకున్నప్పుడు, ఇది వివరించేటప్పుడు, బలహీనంగా బక్కచిక్కి రోగంతో ఉన్నది మనం ఎప్పుడు స్వీకరించాం. అది బాగా బలంగా ఉన్నదాన్నే, అంటే శ్రేష్టమైనది నువ్వు దేవునికి సమర్పించాలి. ఏమిటి శ్రేష్టమైనది? నీ జీవితం సజీవ యాగం అన్నాడు. ప్రభువా నావన్నీ తీసుకొని నేను మాత్రం నీ దగ్గరికి రాను అన్నట్లు కాదు. ఏం లాభం అన్నీ దేవునికి ఇచ్చేసి నువ్వు మాత్రం దేవుని దగ్గర రాకపోతే? నేను విదేశాల్లో ఉంటాను, నేను పంపించే నెల నెల నీకు పంపించే డబ్బు తీసుకో, జీవితంలో నీకు కనపడను, ఇక తిరిగి రానని చెప్పేసి కొడుకు వెళ్ళిపోయాడు అనుకుందాం కొద్దిసేపు. అక్కడ నుంచేమో లక్షల లక్షలు బ్యాంకులోకి పడుతున్నాయి. కొడుకు ఇంకో జీవితంలో కనపడనని చెప్పేసి వెళ్ళిపోయాడు. అక్కడేమో బ్రతికే ఉన్నాడు, ఎంచక్కా షికారులు తీసుకొని తిరుగుతున్నాడు బాగా. ఈ తల్లికి ఆ డబ్బు ముఖ్యమా, కనపడే కొడుకు ముఖ్యమా? కనీసం వీడియో కాల్లో అన్నా చూపించాలి కదా ఫేస్, అది కూడా చూపించకుండా పోతే ఎలా? అందుకే దేవుడు కోరుకునేది నీతో ఫెలోషిప్. వర్షిప్ వితౌట్ ఫెలోషిప్ ఈజ్ లైక్ అ సింకింగ్ షిప్. సో వాట్ కైండ్ ఆఫ్ వర్షిప్ దట్ యు ఆర్ ఆఫరింగ్ టుడే, అది చాలా ఇంపార్టెంట్. ఇలా చదువుకుంటూ విశ్వపాపం అనే దాని గురించి 4వ అధ్యాయంలో మనం కవర్ చేసుకొని నేర్చుకున్నాం. ఎందుకు 4వ అధ్యాయం విశ్వపాపం గురించి మాట్లాడుతుంది? పాటలో విశ్వపాపం అని ఉన్న, బైబిల్లో లోకపాపం అనేది కనపడుతుంది. లోకపాపం అన్నా విశ్వపాపం అన్నా ఇవన్నీ పర్యాయపదాలే. ఒక విశ్వము, ఒక లోకం ఎలా కవర్ అయింది అని 4వ అధ్యాయం వెతికితే 4వ అధ్యాయంలో ఎంతమంది కనపడ్డారు మనకు? యాజకుడు, సమాజం, అధికారి, ప్లస్ ఎవరైనా సరే, సామాన్యులైన సామంతులైన ఎవరైనా అని కీర్తనల గ్రంథంలో చూసుకుంటూ వచ్చారు. సో అందరూ ఏ భేదము లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. తెలిసి చేసిన పాపే, తెలియక చేసిన దేవుని దృష్టిలో పాపే. అయితే 4వ అధ్యాయం వివరించుకునేటప్పుడు తెలియక చేస్తే తప్పించుకోవడానికి ఒక అవకాశం పెట్టాడు ఇక్కడ 4వ అధ్యాయంలో. తెలిసి చేస్తే ఏం నేర్చుకున్నాం? గుర్తుందా? ఎవరైనా చెప్పగలరా? ఒక మనిషి తెలిసి పాపం చేస్తే పరిస్థితి ఏమిటి అన్నది ఆ వచనం చెప్పగలరా ఎవరైనా? మర్చిపోయారా ఇంటికి వెళ్ళిన తర్వాత? సంఖ్యాకాండం 15వ అధ్యాయం. పాపము అసలు 4వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం మనము? తెలియక పొరపాటున జరిగితే పరిస్థితి ఏమిటి అనేది 4వ అధ్యాయం. మరి తెలిసి తప్పు చేస్తే ఏమిటి పరిస్థితి? సంఖ్యాకాండం 15లో 30-31 వచనాలలో అయితే దేశమందు పుట్టినవాడే కానీ, సంఖ్యాకాండము 15th చాప్టర్, నంబర్స్ 15th చాప్టర్ 38th and 31st verse, అయితే దేశమందు పుట్టినవాడే కానీ పరదేశీయే కానీ ఎవడైనను సాహసించి పాపం చేయాలంటే ఏం చేయాలంటే ఒక మనిషి
సాహసం చిన్న విషయం కాదు పాపం చేయడం. కానీ మనకు పాపాలు చేస్తూ చేస్తూ అలవాటైపోయింది. ఎవడైనాను సాహసించి పాపం చేసిన ఎడల వాడు యెహోవాను తృణీకరించిన వాడగును గనుక అట్టివాడు నిశ్చయముగా జనుల్లో నుండకుండా కొట్టివేయబడును. వాడు యెహోవా మాటను అలక్ష్యము చేసి ఆయన ఆజ్ఞను మీరినందున నిశ్చయముగా కొట్టివేయబడును. వాని దోష శిక్షకు వాడే కారకుడు. తెలిసి చేస్తే అది సాహసం అట. పొరపాటున జరిగితే ఏదో తెలియదులే అని దేవుడు హృదయములను అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు. అసలు మనం ఈ లేవియాకాండం చదివేటప్పుడు హృదయము అంతరింద్రియములు అనే విషయం మనకు అర్థమవుతుందా? అది అర్థం కాకుండా లేవియాకాండం చూస్తే ఇక మనకు ప్రయోజనమే లేదు. హృదయములను అంతరింద్రియాలను పరిశీలించే దేవుడు అని మనం ఎక్కడ చదువుకున్నాం? ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం, బుక్ ఆఫ్ జెర్మియా, చాప్టర్ నంబర్ 17, 10వ వచనం. వాక్యం మీరు కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి, సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక చిన్న టెక్నిక్ చెప్తాను. మీరు ఈరోజు వీలైతే ప్రాక్టీస్ చేయండి. ఈరోజే కాదు, ప్రతిరోజు. ఇక్కడ విన్న తర్వాత ఇంటికి వెళ్ళి బైబిల్ చేతిలో పట్టుకుని అద్దం ముందు నిలబడి ఈరోజు నేను మందిరంలో ఏం విన్నాను అనేది అద్దంలో మీకు ఎవరు కనబడుతుంటే, అద్దం ముందు మీరు నిలబడ్డారు, అద్దం ముందు మీరే నిలబడ్డారు, ఆ అద్దంలో ఇంకా ఎవరు కనబడుతుంటే వారికే చెప్పండి ఒకసారి. ఇంకెవరు కనపడతారు అద్దంలో? నిలబడింది మనమే కనుక మనమే కనపడతాం. అలా అయిపోయిన తర్వాత ఇక 40 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ మనం కనపడం కదా. ఇక్కడ నెక్స్ట్ ఫ్యామిలీ ప్రేయర్ అయితే జరుగుతుంది కదా, ఇంట్లో మన ఇళ్ళలో ఫ్యామిలీ ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి. ఆ ఫ్యామిలీ ప్రేయర్లో మళ్ళీ ఈ విషయాలను మళ్ళీ ధ్యానించడం ప్రారంభించాలి. మనం లేవియాకాండంలో ఇది విన్నాం, అది నేర్చుకున్నాం. అలా చేస్తూ ఫ్యామిలీ ప్రేయర్లో డిస్కస్ చేసుకుంటూ చర్చించుకుంటూ పోతే అప్పుడు ఇది ఈజీగా గుర్తుండే అవకాశం ఉంటుంది. నెంబర్ 3, మందిరానికి ఎలాగో మనం వస్తున్నాం ఈ 40 రోజులు. వచ్చే ముందు నిన్న ఏం విన్నామో ఒకసారి కొంచెం రివైండ్ చేసుకొని, నిన్న మనము ఏం విన్నామో ఒకసారి, ఎలాగో మనకు యూట్యూబ్లో అందుబాటులో ఉంది, దాన్ని మళ్ళీ ఒకసారి నెమరు వేసుకొని వస్తే ఈ విషయాలన్నీ ఈజీగా గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. వి నీడ్ టు వర్క్ హార్డ్. అంత పెద్ద లోకం, పరిశుద్ధమైన లోకం మనకు దేవుడు ఉచితంగా ఇస్తా అన్నప్పుడు తీసారు అందరూ. ఇర్మియా గ్రంథం 17, ఇర్మియా గ్రంథము 17లో ఏం రాస్తుంది మనకు దేవుడు? 10వ వచనంలో, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. హృదయము అంతరింద్రియములు అంటున్నాడు. ఈ హృదయము అంతరింద్రియములకు సూచనగా లేవియాకాండంలో ఏం కనపడుతున్నాయి? ఆ జంతువు యొక్క వివిధ రకాల అవయవాలలో నుండే కదా ఆశలు పుట్టేది. అవయవాలలో నుండే ఆశలు పుట్టేది. శరీరంలో ఒక అవయవం మనం తలంచితే ఆ అవయవానికి సంబంధించి ఆశ, కోరిక పుట్టినప్పుడు దానిని తృప్తిపరచడానికే మనము పరుగులు ఇడుతుంటాం. దాన్ని తృప్తిపరచుటకే మనము అడుగులు వేస్తుంటాం. ప్రస్తుతానికి వేసవి కాలం, మామిడి పళ్ళు ఎక్కడైనా కనపడచ్చు ఇంకా మార్కెట్లో. అది చూడగానే మనకు మామిడి పండును స్వీకరించాలనే ఆశ కలుగుతుంటుంది. అంటే మ్యాంగో తినడం తప్ప అని నేను చెప్పట్లేదు. ఏ సీజన్కి ఆ సీజనల్ ఫ్రూట్ తినడం ఆరోగ్యానికి మంచిది. దేవుడు అవి ఇచ్చాడు కనుక స్వీకరించడం మంచిది, గుడ్. ఎలాగైతే దాన్ని చూసి నేను స్వీకరించాలనే ఆలోచన కలిగిందో, మంచిదాని విషయం అయితే ఎలాగైతే ఆశ కలిగిందో, చెడు విషయాల మీద కూడా మనకు అలాంటి ఆశలే పుడుతుంటాయి. ఒక చెడు దానిని మనము చూసినప్పుడు కానీ ఆలోచించినప్పుడు కానీ వెంటనే దాన్ని స్వీకరించాలి అనే ఆలోచన పుడుతుంటుంది. ఆ ఆలోచన పుట్టగానే ఇక్కడ ఈ సీజనల్ ఫ్రూట్ కనుక దాన్ని స్వీకరించి నేను దాన్ని తృప్తి చెందాలి, దాన్ని స్వీకరించి నేను తృప్తి పడాలి అనే ఆశ ఎలాగైతే కలుగుతుంటుందో, చెడు విషయాల్లో కూడా దానిని నేను ఆలోచించాను, నాకు అది కావాలి అని ఆశించి తప్పు చేస్తుంటాం. ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క ఆశ పుడుతుంటుంది. ఆ ఆశలు పుట్టినప్పుడు వెంటనే దాన్ని నెరవేర్చుటకు మనం ముందుకు వెళ్తుంటాం. అప్పుడు దేవుడు హృదయములను అంతరింద్రియములు
పరిశీలిస్తుంటాడు. ఆ హృదయంలో అంతరింద్రియం పరిశీలించినప్పుడు మనకు వెంటనే ఒక విషయం గుర్తు రావాలి. దేవుడు నా హృదయాన్ని అంతరింద్రియాలను పరిశీలిస్తాడు కదా. పరిశీలించినప్పుడు దేవుని దృష్టిలో నేను దోషిగా కనపడకుండాలంటే ఇప్పుడు నేను సజీవంగా ఉండగానే ఆ ఆశలను వాటిని ఏం చేయాలి? యాగం చేయాలి, సజీవ యాగం చేయాలి. అందుకే ఆ హృదయములను అంతరింద్రియములని చెప్పే ఆ మాటకు చేరుకునే స్థాయి వరకు దేవుడు ఈ దహన బలిలోను, సమాధాన బలిలోను, పాప పరిహారార్థ బలిలోను, అపరాధ పరిహారార్థ బలుల్లోనూ జంతువుల యొక్క అవయవాలు చూపించుకుంటూ వచ్చాడు. ఇదిగో దాని ఆంత్రములు ఇవి, దాని చర్మం ఇది, ఇదిగో దాని యొక్క క్రొవ్వు ఇది. ఈ ఈ ఈ అవయవాలు మీరు చూస్తుండగా ఈ అవయవాల్లో నుండే నీకు ఆశలు పుట్టేది. ఆ ఆశల్ని నువ్వు చంపివేస్తేనే ఇదిగో నీవు నాతో ఉండుటకు పరిశుద్ధుడుగా ఉండటానికి అవకాశం ఉంటుంది. అలా చేయకపోతే దానివల్ల ఇంకేం ప్రయోజనం? అవయవాలు ఉన్నది మన ఆశలు తీర్చుకోవడానికి కాదు, అవయవాలు ఉన్నది దేవుని ఆశలు నెరవేర్చుటకు. ఎందుకంటే మనము సజీవులుగా ఉన్నది ఎవరి కారణం వలన? దేవుని వలన. మనం అనుకుంటే మనం సజీవులుగా లేం. దేవుడు అనుకున్నాడు కనుక మనం సజీవులుగా ఉన్నాం. అది చాలా ముఖ్యం. ఆల్ రైట్, 5వ అధ్యాయం వస్తున్నాము, మనం వెనక్కి వెళ్తున్నాం. ఎందుకు వెనక్కి వెళ్ళాల్సి వస్తుందంటే నాకు ఎక్కడో చిన్న డౌట్, చెప్పింది మీరు మర్చిపోతున్నారేమో అని. మేము మర్చిపోలేదండి, మాకు 100% గుర్తున్నాయని గుండె మీద చేసుకొని చెప్పగలమా మనం? ఆల్ రైట్, ఎందుకు రిపీట్ చేస్తా కూడా చెప్తాను. ఒక మాట, నాకు 7:30కి ఇచ్చారు దాదాపుగా వాక్యం. 7:30కి ఇంకా ఇక్కడ ఖాళీ స్థలాలు కనబడుతున్నాయి చాలా. మీరు ఇటు నన్ను చూస్తుంటారు కనుక ఎంత ఖాళీ స్థలం ఉందన్నది ముందు కూర్చున్న వాళ్ళకి తెలియదు. ఇప్పుడు నేను ఏ ఆశతో ఎదురు చూస్తాను? నేను ముందుగానే వెంటనే 5వ అధ్యాయంలోకి ఎంటర్ అయిపోతే, ఈరోజు చెప్పాల్సిన దానిలోకి నేను ఎంటర్ అయిపోతే ఎవరు మిస్ అయిపోతారు? ఎవరైతే రాలేదో వాళ్ళు మిస్ అయిపోతారు కదా అని వాళ్ళు వచ్చేంతవరకు మళ్ళీ ఇట్లా రిపీట్ చేస్తూ పోతుంటాను. ఆ రిపిటిషన్లోనూ వచ్చేంతవరకు దాదాపుగా 10-20 నిమిషాలు అయిపోతుంది. ఇంకా మిగిలింది కొంచెం సేపే. అందుచేత కొంచెం మీరు ప్రయత్నం చేయగలిగితే, కొంచెం అడ్వాన్స్గా కనీసం కొంచెం ముందుకు రాగలిగితే మనం కరెక్ట్గా స్టార్ట్ చేసుకునే టైంకి అందరూ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఆల్ రైట్, ఎగ్జామ్స్ టైం కదా, 10 గంటలకు ఎగ్జామ్ అంటే మనం 10:30కు పోతామా చెప్పండి? పోంగా. మందిరానికి మాత్రం ఆలస్యంగా రావటం మనకు మంచిది కాదు. ఆల్ రైట్, లేవియాకాండం 5వ అధ్యాయంలో మొదటి వచనం నేను ఇందాక ఎంటర్ అయ్యాను, కొంచెం వివరించాను, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయాను. ఏం వివరించాను? ఒకడు ఒట్టు పెట్టుకున్న వాడై తాను చూచిన దాని గురించి కానీ తనకు తెలిసిన దాని గురించి కానీ సాక్షి అయ్యుండి దాన్ని తెలియచేయక పాపము చేసిన యెడల అతడు తన దోష శిక్షను భరించును అనే ఈ మాట, ఈ అలవాటు చిన్నప్పుడు తెలియని స్థితిలో బాల్యంలో ప్రారంభమవుతుంది. ఆ సమయంలోనే సరిచేయకపోతే లేదా సరిచేసుకోకపోతే దాని యొక్క రూపం పెద్దగా అయిన తర్వాత పలు విధాల రూపాల్లోకి చేరి అది ప్రాణం మీదకి వస్తుంది. ఎగ్జాంపుల్, బాల్యం ముందు జరిగేది ఏంటో చూద్దాం, ఆ తర్వాత పెద్దగా అయిన తర్వాత ఏం జరుగుతుందో చెప్తాను. బాల్యం ముందు జరిగేది ఏంటంటే, ఇది ఎలాగో సమ్మర్ సీజన్, రెఫ్రిజిరేటర్స్లో పిల్లల కొరకు పేరెంట్స్ ఒక ఐస్ క్రీమో ఏదో తెచ్చిపెట్టింటారు. అయితే మదర్ ఏం చెప్పింటుందంటే, ఇప్పుడు తినకూడదురా, రాత్రి అయింది, రేపు మధ్యాహ్నం తిందామని అంటాడు. రేపు మధ్యాహ్నం వరకు వీళ్ళకి ఎక్కడ ఆశ ఉంటుంది? అంతవరకు ఆగి ఉంటారా? ఉండరు పిల్లలు. ఏ గులాబ్ జామును ఐస్ క్రీము, అక్కడ మమ్మీ ఏదో లోపల పని చేస్తుంటే డాడీ ఎలాగో ఇంట్లో ఉండడు, వీడెళ్ళి లోపలికి మెల్లిగా కొంచెం అలా తీసినప్పుడు అలా తీసుకొని టేస్ట్ చేయగానే పక్కన వాళ్ళ అన్ననో తమ్ముడో అక్కనో చెల్లో ఎవరో చూసి మమ్మీకి చెప్తానంటారు. సరే, మమ్మీకి చెప్పకూడదంటే ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు కూడా కొంచెం తీసుకున్నట్లు అయిపోతుంది. మొత్తం ఇద్దరు తోడు దొంగలు అయిపోయారు. ఈ తోడు దొంగల్లో మమ్మీకి నేను ఎట్టి పరిస్థితుల్లో చెప్పనులే అని డిసైడ్ అయిపోతారు. చెప్పావు కదా,
ప్రామిస్ చెప్పనంటారు. సో మొత్తానికైతే వాళ్ళు దాంట్లో ఐస్ క్రీమ్ తోడినంత మాత్రాన తల్లికి తెలియదు. ఆ మాత్రం నిన్న పెట్టినప్పుడేమో అది ప్యాక్ వేసి నీట్గా లెవెల్గా ఉంది, అంతలోపునే చూడగానే ఏదో గుంతపడింది, లైట్గా తేడా వచ్చింది. నిజం చెప్పండి అన్నారు. నాకు తెలియదు మమ్మీ అంటున్నారు. అక్కడ నాకు తెలియదు మమ్మీ అని ఒకడొకడు చూసుకుంటున్నారు ఇలా. నాకు తెలియదు మమ్మీ ఇంకొకటి చూసుకుంటున్నారు ఇలా. ఏం జరిగింది? ఆ చూపుల్లోనే దొరికిపోయింది పరిస్థితి. వీళ్ళిద్దరు ఏదో చేశారు. కానీ ఏం జరిగింది? మమ్మీకి చెప్పకూడదు అని మాట ఇచ్చుకున్నారు. మమ్మీకి చెప్పకూడదని మాట ఇచ్చారు. ఇది సర్వసాధారణం, పిల్లలు చేసే పొరపాట్లలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంతవరకు ఓకే, ఇదేదో ఐస్ క్రీమ్లు, గులాబ్ జామున్లు, చాక్లెట్లు అక్కడి వరకే జరిగేది. కానీ పెద్దగా అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో దాని రూపం మారుతూ ఉంటుంది. ఏంటంటే ఆ రూపం కొన్ని భయంకరమైన సమాజంలో జరగనివి, జరగకూడనివి జరుగుతూ ఉంటాయి. నేరాలు. ఆ మధ్యకాలంలో ఒక బంగారు షాప్లో పనిచేసే ఎంప్లాయీస్, గోల్డ్ షాప్లో పనిచేసే ఎంప్లాయీస్, అందులో ఒకే 2-3 కుమ్మక్కయ్యి కొంచెం బయట అక్కడక్కడ వేరే రేట్లకు అమ్ముకోవడం మొదలుపెట్టారు. 2-3 చేస్తున్న పని 4వ వాడికి తెలిసింది. 4వ వాడు 5వ వాడికి అనుకోండి. కొంచెం ఎగ్జాంపుల్ చెప్తున్నాను. నేరం చేస్తున్నదేమో ఆ 3, ఆ నేరం వాళ్ళు చేస్తున్నారని 4వ వాడికి తెలిసింది. అయితే ఆ 3 వీటితో ఒప్పందం కుదుర్చుకున్నారు. వీళ్ళ విషయాలు బయట పెడితే, బయటకు వచ్చిన తర్వాత ఈ 3 నన్ను అటాక్ చేస్తే పరిస్థితి ఏంటి? ముందుగానే ఏదో బ్రతుకు తెరుగు వరకు ఇక్కడ పనిచేస్తున్నాను. నేరం చేసిందేమో ఆ 3, చూసిందేమో వీడు. అందరూ కలిశారు. ఇతనైతే ఏం చేయలేదు, కానీ చూశాడు, అధికారులకు చెప్పకుండా ఆగిపోయాడు. మేమందరం ఒక 5 మంది స్టాఫ్ ఉన్నామండి. ఈ 5 మందిలో 3 చేస్తున్నారు. ఆ విషయం నాకు తెలుసు, తప్పు జరుగుతుంది అని అధికారులకు చెప్పకుండా వదిలేశాడు అనుకోండి. ఇప్పుడు నేరస్తుల జాబితాలో చేసిన ఆ 3 నేరస్తులా, చూసిన ఈ వ్యక్తి కూడా నేరస్తుడా? ఇప్పుడు దీన్ని ఇంకొంచెం అడ్వాన్స్డ్గా చేస్తాను. ఇందాక గోల్డ్ షాప్ అనే ఎగ్జాంపుల్ చేశాను. ఎవరి మీద పక్కబట్టి ఒకరు చంపారు. చంపింది ఒకడు, చంపుతుండగా కాపాడాలనే ఆలోచన లేకుండా ఇంకొకడు చూస్తూ కూర్చున్నాడు. ఒకడు చూస్తున్నాడు, ఒకడు చంపుతున్నాడు. చూసేవాని బాధ్యత ఏముంటుంది? మోరల్ ఆబ్లిగేషన్. ఆ నేరం జరగకుండా ఆపాలి. అలా కాకుండా ఇక్కడ జరిగింది నువ్వు చెప్పకుండా ఉంటే నీకు అది ఇది అని ఏదో ఒప్పందం కుదుర్చుకున్నారు, ఒట్టు పెట్టుకున్నారు. ఇంక అసలు చెప్పనండి, ఈ నేరం గురించి చెప్పను ఎవరు, కానీ మాట ఇచ్చేసుకున్నాడు. ఫస్ట్ చెప్పిన ఎగ్జాంపుల్లో మనకు నవ్వు వచ్చింది, ఆనందం కలిగింది. చిన్నపిల్లల ఐస్ క్రీమ్లు, గులాబ్ జాములు, చాక్లెట్ ఐస్ క్రీమ్. కానీ పెరిగి పెద్దగైన తర్వాత సినారియో ఒక్కటే. ఏమిటది? జరిగిన తప్పును నేను చెప్పను అని మాట ఇచ్చారు. చూసారా? అలాంటిది ఏదన్నా జరిగితే దేవుడు ఆ వ్యక్తిని దోషి అంటున్నాడు. ఇలాంటివి ఎన్నో. కొన్ని మందిరాలలో ట్రెజరీ డిపార్ట్మెంట్ ఉండొచ్చు. ఖజానా అంతా ఒకరి చేతిలో ఉంటుంది. మందిరాలు కావచ్చు, సంస్థలు కావచ్చు. ఎలాగో మన చేతిలో ఉంది కదా అని ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన 1, 2, 3 కలిసి కొంత సంస్థకు సంబంధించినదో, మందిరానికి సంబంధించినదో, దేనికో దాంట్లో జమ చేశారు. మిగిలినది కొంచెం వీళ్ళిద్దరు పంచుకుంటున్నారు. ఇద్దరికి ఒక ఒప్పందం ఉంది. ఏమిటది? మనం చేస్తున్నది ఎవరికి చెప్పకూడదని. ఏమంటే ఇతను 90% తీసుకుంటున్నాడు, అతను 10% తీసుకుంటున్నాడు అనుకుందాం కొద్దిసేపు. ఇలాంటివి సమాజంలో జరుగుతూ ఉండవచ్చా, ఉండకూడదా? జరుగుతూ ఉండొచ్చు. కానీ నిజం
దాచి పెడుతున్నారా, పెట్టట్లేదా? దాచిపెడుతున్నారు. అలా ఒకటి కాదు, రెండు కాదు. జరిగిన తప్పును నేను ఇతరులకు లేదా అధికారులకు కానీ, దాని మీద బాధ్యత కలిగిన వారికి కానీ చెప్పకుండా ఉంటే అతను నా దృష్టిలో దోషి అని మాట్లాడుతున్నాడు దేవుడు. ప్రపంచ దేశాలలో చట్టాలకు, శాసనాలకు బైబిల్లో ఉన్నటువంటి నియమాలు ఎలా పునాదిలాగా ఉపయోగపడుతున్నాయి చూడండి. ఇప్పుడు మన దేశంలోనూ ఇతర దేశాల్లోనూ న్యాయస్థానాలు అనేవి ఉన్నాయి. ఈ న్యాయస్థానాల్లో ఒక నేరం చేసిన వ్యక్తి జరిపిస్తూ ఉండగా ఇంకొకడు చూస్తూ ఉన్నాడు. ఇప్పుడు పట్టుకొని వెళ్ళేటప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ చేసినోనే పట్టుకెళ్తారా, చూసిన వాళ్ళని కూడా తీసుకెళ్తారా? చూసిన వాళ్ళని కూడా తీసుకెళ్తారు కదా. ఎందుకు తీసుకెళ్ళాలి? చట్టం ఒప్పుకోవట్లేదు, నువ్వు తప్పు చేసావు. ఆ నేరం జరుగుతుండగా నువ్వు చూస్తూ ఉన్నావు. చూస్తూ ఎందుకున్నావు? వచ్చి చెప్పాలి కదా, లేకపోతే ఆపాలి కదా. దానికి లేవియాకాండం 5వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు మొట్టమొదటిసారిగా పునాది వేశాడు. ఏనాటిది ఈ చట్టం? మోషే గారి కాలంలో దేవుడు ప్రవేశపెట్టినటువంటిది. అంటే దేవుడు నివసించు సమాజంలో, జాగ్రత్తగా వినండి, లేవియాకాండంలో ఏం జరుగుతుంది? నిర్గమాకాండంలో దేవుడు సీనాయి పర్వతం మీద ఉన్న ఆయన సమాజం మధ్యలోనికి వచ్చాడు. వారి గుడారాలు నేల మీద ఉన్నాయి, దేవుని గుడారము నేల మీద ఉంది. అంటే వారి మధ్యలో ఇప్పుడు ఎవరు నివసిస్తున్నారు? దేవుడు వారి సమాజంలో నివసించుచుండగా ఆయన చుట్టూ ఉన్నవారు ఏ కారణాన్ని బట్టి కూడా దోషులుగా కనబడకూడదు. మరి మనిషి ఏదో ఒక కారణాన్ని బట్టి దోషం ఏదో చేస్తున్నాడుగా, ఏదో ఒక కారణాన్ని బట్టి దోషి అవుతున్నాడు కదా. ఆ దోషిని నిర్దోషిగా చేయటానికి ఆయన కూర్చున్న సింహాసనమే కరుణాపీఠం. దోషిని నిర్దోషిగా మార్చుటకే ఈ చట్టాలన్నీ తెలియజేస్తున్నాడు దేవుడు. నువ్వు దోషి, ఏదో కారణంలో నువ్వు తప్పు చేస్తున్నావు, నువ్వు ఇలానే బ్రతికితే నా సమాజంలో ఉండకుండా నువ్వు కొట్టివేయబడతావు. నా సమాజంలో ఉండకుండా కొట్టివేయబడకుండా ఉండాలంటే ఇదిగో నేను నీకు ఒక మార్గం చూపిస్తున్నాను తప్పించుకోవడానికి. దోషి అయిన నిన్ను నిర్దోషిని చేయటానికే నేను మీ సమాజం మధ్యలోనికి వచ్చి నివసించుటకు నిర్ణయం తీసుకున్నాను. ఇది మనకు అర్థమైతే దేవుడే గుడారంలోకి వచ్చాడు. పాత నిబంధన దేవుడే గుడారంలోకి వచ్చాడు. ఓల్డ్ టెస్టిమెంట్ దేని కొరకు? దోషి అయిన మనిషిని నిర్దోషిని చేయుటకు. అలానే క్రొత్త నిబంధనలో దేవుడే శరీరం అనే గుడారంలోకి వచ్చాడు, దోషులను నిర్దోషులుగా చేయుటకు. ఎంత గొప్ప ధన్యత మనుషులకు దేవుడు ఇచ్చినటువంటిది. అలా మొదటి వచనం మనకు వివరిస్తుంటే, రెండవ వచనానికి వచ్చిన తర్వాత అటు పరిశుద్ధతను పరిశుభ్రతను రెండింటిని నేర్పిస్తున్నాడు అక్కడ. ఎంతైనా మన దేవుడు మనకు తండ్రి కదా, మన మీద ఆయనకు బాధ్యత ఉంది కదా. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్ర పశు కళేబరమే కానీ. కళేబరం అంటే ఏమిటి? డెడ్ బాడీ. ఒక డెడ్ బాడీని ముట్టితే ఏ రీతిగా నీవు దేవుని వద్ద నడుచుకోవాలి అనేది రెండవ వచనం. ఏ అపవిత్ర వస్తువునైనా ముట్టిన ఎడల అది అపవిత్ర మృగ కళేబరమే కానీ అపవిత్ర పశు కళేబరమే కానీ అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే కానీ అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. పొరపాటున తగిలింది, చచ్చిపోయింది. అప్పుడప్పుడు మన ఇళ్లలో కూడా కొన్ని ప్రాణాలు వదులుతూ ఉంటాయి. ఎలా? గోడ మీద బల్లి ఒకరోజు గోడ మీద కనబడకుండా కింద కనబడుతుంటుంది. ఏమైందంటే పడిపోయింది, చచ్చిపోయింది. దాన్ని శుభ్రపరచాల్సిన దాంట్లో శుభ్రపరచకుండా మనం చేత్తో పట్టుకొని తీసుకెళ్ళామనుకోండి, ఎవరు పట్టుకోరులేండి. అంటే మన దేశంలో పట్టుకోరులేండి. ఇప్పుడు అర్థమే, మన దేశంలో పట్టుకోరులేండి అంటే
మన దేశంలోనే ఎక్కడన్నా వేరే వాళ్ళు పట్టుకునే వాళ్ళు ఉన్నారేమో నాకు తెలియదు, ఉండొచ్చేమో తెలియదు. ఎగ్జాంపుల్స్గా దేవుడు ఏం చెప్తున్నాడంటే, చచ్చిపోయింది అంటే ఏమైంది కారణం? అందులో నుంచి ప్రాణం వెళ్ళిపోయింది. లైఫ్, దెర్ ఇస్ నో లైఫ్. అది చనిపోయిందంటే లోపలంతా ఏదో ఒక బ్యాడ్ బ్యాక్టీరియా అవి ఇవి డెవలప్ అయి ఉండొచ్చు. నేను చిన్నప్పుడు విన్నటువంటి కొన్ని విషయాల్లో చనిపోయిన దానిని కూడా తెచ్చుకొని తినేవాళ్ళు ఉంటారు కొందరు. ఏందంటే అది తెచ్చుకున్నారంటే అది చనిపోయి కొద్దిసేపు అయిందండి, నేను రాత్రి చనిపోయింది, ఏం కాదు, అట్లాంటివి కూడా చేస్తుంటారు కొందరు. అలాంటి వాటిని ముట్టకుండి అని చెప్తున్నాడు అక్కడ. దాని లోపల ఆల్రెడీ డెడ్ సెల్స్ ఫామ్ అయిపోయాయి. ఈ విషయం చెబుతున్నాడంటే ఏమై ఉండొచ్చు కారణం? మనుషులకు ఆ బలహీనత ఉంటేనే చెప్తాడు. మట్టిలో ఆడకండి అని చెప్పాం బిడ్డకి. ఎందుకు చెప్తాం ఆ మాట? వాడికి మట్టిలో ఆడే అలవాటు ఉంది కనుక మట్టిలో ఆడకండి అని చెప్తాం. కారణం ఏంటి? పెద్దల కను కప్పి మెల్లిగా జారిపోయి పరిగెత్తుకుని వెళ్ళి మట్టిలో ఆడుతుంటాడు. అలా మట్టిలో ఆడకూడదంటే ఒకవేళ ఆడినా శుభ్రం చేసుకోవాలని చెప్తాం మనం, బురదలో ఆడినా మట్టిలో ఆడినా. మరి దేవుని సమాజంలో మనుషులు ఎలా నడుచుకోవాలి అని అంటే, నువ్వు అక్కడ పశు కలేబరేమో దేన్నో ముట్టుకొని వచ్చావు, వచ్చి మళ్ళీ దేవుని మందిరంలో అదే చేతులతో ఏదో పని చేస్తున్నావు. అలాంటివి చేయకండి, జాగ్రత్త పడండి అంటున్నాడు అక్కడ. మందిరమే కాదు, మీ ఇండ్ల వద్ద కూడా జాగ్రత్తగా ఉండండి. మరియు నొకడు ఏ అపవిత్ర వస్తువునైనను ముట్టిన ఎడల, అది అపవిత్ర మృగ కళేబరమే కానీ, అపవిత్ర పశు కళేబరమే కానీ, అపవిత్రమైన ప్రాకెడు జంతువు కళేబరమే కానీ, అది అపవిత్రమని తనకు తెలియకపోయినను అతడు అపవిత్రుడై అపరాధి అగును. మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనానో ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల, ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. ఏదో కారణాన్ని బట్టి జబ్బుతో పడ్డాడు, తెలియక మనము అతని దగ్గరికి వెళ్ళడమో తగలడమో అంటించుకొని రావడమో ఏదో జరిగింది. అది తెలిసిన తర్వాత మనం కూడా జాగ్రత్తగా ఉండాలి అని హెచ్చరిస్తున్నాడు. ఇవన్నీ ఏదో చాలా విచిత్రంగా అనిపించవచ్చు కొన్ని సందర్భాల్లో. మొన్ననే మనం రీసెంట్గా కరోనా నుంచి బయటపడ్డాం. అవతలోడికి కరోనా ఉందో లేదో మనకు తెలియదు, తెలుసా? వాళ్ళంతా వాళ్ళు చెప్తే తప్ప. కానీ అతన్ని కలిసి నువ్వు మాట్లాడి ఇంటికి వచ్చిన తర్వాత ఒక గంటకు నీకు ఫోన్ చేశారు, నాకు ఇప్పుడే కరోనా పాజిటివ్ వచ్చిందని చెప్పాడు. అనుకోండి కొద్దిసేపు, ఇప్పుడే కరోనా పాజిటివ్ వచ్చింది. నువ్వు గంట క్రితమే అతన్ని కలిసి వచ్చావు, గంట క్రితం అతను కలిసి వచ్చావు, ఇప్పుడు నీకు వార్త వచ్చింది. ఇప్పుడు మన గుండె చాలా నెమ్మదిగా ఉండే అవకాశం ఉండొచ్చా చెప్పండి? ఇంపాసిబుల్. ఇక మన గుండె లోపల మామూలు కొట్టుకోదు అది. ఇక నా పరిస్థితి ఏంటనే, చాలామంది కూడా ఆ సమయంలో పాపం ప్రాణాలు కోల్పోయారు, ఒకరి నుంచి ఒకరికి అంటూ అది రావటం వలన. అందుకే దేవుడు అంటున్నాడు, ఏదైనా అపవిత్రత, కరోనా అంటే అపవిత్రత అంటే నా ఉద్దేశం రోగాలు ఏవైనా కంటేజియస్ ఉంటాయి, కొన్ని శరీర సంబంధమైన వాటిని అంటించుకోకుండా జాగ్రత్త పడండి రోగాలు అని చెప్పిన దేవుడే ఆ తర్వాతి కాలంలో కీర్తనలో గ్రంథం మొదటి కీర్తనలో దుష్టుల ఆలోచన చొప్పున నడవకండి అని చెప్పాడు. మెల్లిమెల్లిగా ఎక్కడ తీసుకొస్తుంది పరిశుద్ధ గ్రంథం మనల్ని? శరీర సంబంధమైనటువంటి విషయాలను పరిచయం చేస్తూ మెల్లిగా హృదయ సంబంధమైనది, ఆత్మ సంబంధమైన దాని దగ్గర తీసుకెళ్తున్నాడు. అంటే దేవుడు మన అంతరంగ స్వభావం, బాహ్య పురుషుడు, మన దేహం, ఎన్ని విషయాల్లో దేవుడు జాగ్రత్త చూసుకుంటున్నాడు చూడండి. ఇకపోతే 4వ వచనంలో, 4వ వచనానికి ముందు 3వ వచనానికి వెళ్తే, ఒకనికి అపవిత్రత కలిగినప్పుడు ఆ సంగతి తెలిసిన తర్వాత,
అంటే మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనానూ ఒకరికి తెలియకుండా అంటిన ఎడల, అనగా ఒకనికి అపవిత్రత కలిగిన ఎడల ఆ సంగతి తెలిసిన తర్వాత వాడు అపరాధియగును అన్నప్పుడు, ఇలాంటివి నాలో కూడా ఏమైనా ప్రవేశించాయేమని మనం జాగ్రత్త పడకపోతే ఎలా? ఇందా చెప్పిన ఎగ్జాంపుల్లో గంట క్రితం కలిసావు, ఇంటికి రాగానే అతను ఫోన్ చేసి చెప్పాడు నాకు కరోనా పాజిటివ్ అని. ఇంట్లో ఆల్రెడీ 4 ఉన్నారు. ఈ 4 ఇంట్లో ఉండగా నువ్వు వచ్చి మళ్ళీ వాళ్ళ మధ్య కూర్చొని టీలు కాఫీలు తాగుతున్నావు. అక్కడేమో అతను కలిసి వచ్చావు. దేవుడు చెప్పినట్లుగా కొంచెం జాగ్రత్త పడి దూరంగా ఉండకపోతే నీ వలన ఇంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు ఏమవుతుంది? అది స్ప్రెడ్ అయిపోతుంటుంది, చాలా స్ప్రెడ్ అయిపోతుంటుంది. కరోనా ఒకటే కదండి, ఎవరైనా దగ్గుతున్నా తుమ్ముతున్నా మనం దూరంగా ఉండాలనే చూస్తాంగా. ఏం పర్లేదు బ్రదర్, దగ్గండి నా ముఖం మీద చూస్తాం, అట్లా చేయమట్లా. చాలా అసభ్యకరమైన స్ప్రెడ్ అవుతుంది. ఇట్స్ కంటేజియస్ థింగ్. అటు దేవుడు పరిశుద్ధమైన దానిని నేర్పిస్తున్నాడు, పరిశుభ్రమైనది నేర్పిస్తున్నాడు. ఈ దేవుడు ఇలా చెప్పకపోయి ఉంటే మన కనీసం మినిమం మేనర్స్ కూడా తెలిసేది కాదేమో మనుషులకు. కాఫ్ వచ్చినప్పుడు కనీసం నోటికి ఏదైనా హ్యాంకీ కానీ ఏదైనా అడ్డం పెట్టుకోవడము, ఆ బేసిక్ మేనర్స్ కూడా తెలిసేవి కాదేమో. ఎంత జాగ్రత్త తీసుకుంటున్నాడంటే, హౌ ఎ ఫాదర్ టీచర్స్ హిస్ చిల్డ్రన్, ఒక తండ్రి బిడ్డలకు నేర్పించినట్లుగా నేర్పిస్తున్నాడు ఇక్కడ. అంటే ఇలాంటి అలవాట్లు ఇంకొందరికి ఉంటాయి. కొన్ని అలవాట్లు, కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పటికీ మనకు సమాజంలో మీరు గమనించండి, అప్పుడప్పుడు 2-3 కలిసి భోంచేస్తున్నారు అనుకోండి, ఆఫీసుల్లోనో స్కూల్లోనో ఎక్కడో సమ్వేర్, రైట్ హ్యాండ్తో భోంచేస్తుంటారు, దీంతో భోంచేస్తుంటారు, దీంతో భోంచేస్తుంటారు. ఎదుటి వాళ్ళు కూడా వడ్డించుకోవాలి కదా. ఈ భోంచేస్తున్న చేత్తోనే అదే చేత్తో మళ్ళీ గరిటెనో స్పూనో పట్టుకొని అదే చేత్తోనే మళ్ళీ వడ్డిస్తుంటారు. నువ్వు తింటున్నావు కదా, ఇక్కడ నీ ఎంగిల్ నీ చేతికి అయింది కదా. వీడు పట్టుకొని తిన్న తర్వాత మళ్ళీ అవతలడు అదే తింటున్న చేత్తోనే మళ్ళీ పట్టుకొని ఉంటాడు. నీ చేతికి ఆల్రెడీ నీ బాడీకి సంబంధించి నీ నీ సెలైవా, నీ ఏమంటారు లాలాజలం అంటింది. దాన్ని తీసుకొని మళ్ళీ అంటిస్తే ఎలా? అసలు ఈ మధ్య హైదరాబాద్లో అక్కడక్కడ చాలా చోట్ల మండి 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 అనేది బాగా పెరిగిపోయింది. ఓ పెద్ద ప్లేట్, ఆ ప్లేట్లో 4 కూర్చొని యూత్లో కూడా అవతల కూడా మండి తింటున్నారా, ఆ మండిలో కారే జొల్లు తింటున్నారా తెలియదు పరిస్థితి. అక్కడ పరిస్థితి శుభ్రం ఎక్కడ పోయింది, కరోనా ఎక్కడ పోయింది? కరుణ లేని కరోనా మొన్ననే వచ్చేసి వెళ్ళిపోయిందిగా. మళ్ళీ అందరు కూర్చొని అదే ప్లేట్లో తినడమా? ఏంటండి శుభ్రం ఎక్కడ పోయింది? మన దేవుడు ఇన్ని నేర్పిస్తున్నాడు ఇక్కడ. ఇప్పుడు 4 కూర్చొని అదే ప్లేట్లో తింటున్నారంటే వాడికి అక్కడ జలుబో జ్వరమో దగ్గో పడిసెమో ఏదో అయింది అనుకోండి, ఇటు తింటున్నాడు. అదే చేత్తోనే ప్లేట్లో తీసుకొని తినేటప్పుడు ఏం పర్లేదండి మా వారే అండి ఏం కాదండి అన్నారు అనుకోండి. ఆ తర్వాత అంటుకున్న తర్వాత పరిస్థితి ఏంటి? ఏం కాలేదండి మా బిడ్డనే అండి, ఏం కాలేదండి మా కొడుకే అండి అని అంటించుకుంటూ పోడు. ప్రేమ ఫర్ ఎవ్రీథింగ్ దెర్ ఇస్ ఎ లిమిట్. గీత దాటకూడదు. ఎన్ని చెప్తున్నారు చూడండి ఇక్కడ. ఆ 3వ వచనంలో మీరు గమనిస్తే, మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనాను ఒకనికి తెలియకుండా అంటిన ఎడల, ఏదైనాను ఒకనికి తెలిసి అంటిన ఎడల కాదు, తెలియకుండా. అంటే దేవుడు ఏం చెప్తున్నాడు అక్కడ? అపవిత్రత అనేది ఒక మనిషికి తెలియకుండా కూడా అంటే అవకాశం ఉంది, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. తెలియకుండా కూడా అంటే అవకాశం ఉందని ఉంది అక్కడ. కేవలం మండే కాదు, ఒకటి 70 mm దోశ అని ఇంత పెద్దగా వేస్తుంటారు, చూస్తారు కదా మీరు కూడా విన్నారు. 70 mm దోశ అని ఈ నుంచి ఇటు వరకు పెద్ద కిలోమీటర్ ఉంటుంది. అందులోనే ఆలు మసాలా గిసాలా పెట్టి ఏంటంటే ఒక ఫ్యామిలీ అందరూ కూర్చొని ఉంటారు. యువతలో ఒకరు దుంచుకుంటారు, అవతలో ఒకరు దుంచుకొని, యువతలో ఒకరు దుంచుకొని. ఇంకా కొన్నిసార్లు మనం తెలియకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం. మా బిడ్డనే కదండి ఏం కాదని తల్లైనా తండ్రైనా వీళ్ళు తింటున్న దాంట్లో ఇదే చేత్తోనే మళ్ళీ దాన్ని తీసి ఆ బిడ్డకు కూడా పెడుతుంటారు. ఆ బిడ్డకు పెట్టినటువంటిది ఆ బిడ్డ సరే వీళ్ళు తినట్లేదు, ఆ బిడ్డకు పెట్టారు. బిడ్డకు పెట్టిన తర్వాత మళ్ళీ ఏదైనా మిగిలింటే మనమే తీసుకొని తింటుంటాం. నా బిడ్డదే కదా ఏం కాదనుకుంటుంటా. నో,
యువర్ ఫుడ్ ఈజ్ యువర్ ఫుడ్, దేర్ ఫుడ్ ఈజ్ దేర్ ఫుడ్, దట్స్ ఆల్. మనకేమన్నా జ్వరం ఉందనుకోండి, తెలియకుండా బిడ్డకు అంటితే, పోనీ బిడ్డకి ఏదైనా జలుబో దగ్గో జ్వరం ఉంటే అది మనకు పాస్ అయితే, ఇద్దరు జ్వరంతో పడితే ఇంట్లో చూసుకునేది ఎవరు? మీరు గమనిస్తే ఒక ఇంట్లో ఎవరికైనా ఒకసారి కోల్డ్, జలుబు, దగ్గు ఇలాంటివి వచ్చాయి. ఇంకొన్ని సందర్భాల్లో ఈ కంజంక్టివైటిస్ వస్తుంటుంది. కంజంక్టివైటిస్ అంటే కళ్ళు ఎర్రగైపోతుంటాయి, నీళ్లు కారుతూ ఉంటాయి, లోపల నుంచి అదేమంటారు పుసిలాగా వస్తుంటుంది. వాళ్ళు పట్టుకున్నది ఎక్కడైనా ఇలా పట్టుకున్నదంటే అది మనం కూడా పొరపాటున కన్ను గుర్తుకుంటే అది మనకు స్ప్రెడ్ అవుతూ వస్తుంటుంది. ఒకసారి ఇంట్లో ఒకరికి వచ్చిందంటే అందరికి స్ప్రెడ్ అవుతుంది. కారణం ఫస్ట్ ఎవరికి వచ్చిందో అక్కడ జాగ్రత్త పడలేకపోయాం. ఇంక మరిగి చిన్నపిల్లలకి వస్తే మనం ఏం చేయలేండి, కానీ వాళ్ళు ఇంక పెద్దలు అయిన తర్వాత మనం జాగ్రత్త పడాలి కదా. సో అలా దేవుడు 3వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, మనుషులకు తగులు అపవిత్రతలలో ఏదైనా ఒకరికి తెలియకుండా అంటిన ఎడల, పొరపాటున నీకు అంటితే వెంటనే కడగా ఉండి జాగ్రత్త పడండి. ఏం నేర్పిస్తున్నాడు దేవుడు? ద ప్రిన్సిపల్స్ ఆఫ్ క్వారంటైన్. ఎక్కడున్నారంటే నేను క్వారంటైన్ అయిపోయాను అన్నారు కరోనా టైంలో. ఏంటి క్వారంటైన్ అయిపోవడం అంటే? నాకు అంటుకుంది, నాది పోయేంతవరకు నేను దూరంగా ఉన్నాను. ఆ కాలంలో ఎయిర్పోర్ట్లో నుంచి దిగగానే, అంటే ఫ్లైట్ వచ్చి ల్యాండ్ అవ్వగానే వారిని ఇంట్లోకి పంపించారా, తీసుకెళ్ళి ఎక్కడన్నా పెట్టారా? విదేశాల నుండి వచ్చినప్పుడు క్వారంటైన్ చేశారు. ఎన్ని రోజులు క్వారంటైన్ అని చెప్పారు? 7 రోజులు, 10 రోజులు, 14 డేస్. ప్రభుత్వం చెప్తే తప్పు లేదు, మరి దేవుడు చెప్తే తప్పేంటి? దేవుడు లేవియాకాండంలోనే ఈ క్వారంటైన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, తన బిడ్డలు ఆరోగ్యంగా ఉండాలని ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నాడండి. ఎంత ప్రేమ! ఎలా వర్ణించాలి? మనమంటే ఆయనకు ఎంత ఇష్టమో, మన ఆరోగ్యం గురించి ఎంత ఆలోచిస్తున్నాడు ఆయన. ఇప్పుడు 4వ వచనం, మరియు కీడైనను మేలైనను మనుష్యులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనా యోచింపక చేసేదని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకునే ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. 4వ వచనానికి ముందు 3వ వచనం దగ్గర ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను. అప్పుడే జన్మించిన బిడ్డ, తల్లి డెలివరీ చేశారు, ఆ బిడ్డను రూమ్లో పెట్టారు. అక్కడ ఉన్న నర్సులు, డాక్టర్లు, మనకేమో చాలా క్యూరియాసిటీ, ఎప్పుడెప్పుడు చూద్దామా, ఆ బిడ్డను ఎప్పుడు ఎత్తుకుందామా అని మనమేమో బంధువర్గము, కుటుంబ సభ్యులు బయట ఎదురు చూస్తుంటాం. కానీ ఆ నర్స్ ఏం చేస్తుంటుందండి అక్కడ నిలబడి? మీరు చెప్పండి. ఒక్కరు తప్ప ఎవరు ఉండకూడదు లోపల. అక్కడ డాక్టర్ అరుస్తారు, ఈ పాప దగ్గర, ఈ బిడ్డ దగ్గర ఒకరే ఉండాలి. ఒకరికంటే ఎక్కువ వస్తే మాత్రం ఆ బిడ్డకు మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం. ఇన్ఫెక్షన్ ఎక్కడి నుంచి వస్తుంది? తెలిసి వస్తుందా, తెలియకుండా వస్తుందా? తెలియకుండా వచ్చే అవకాశం ఉంది. కనుక ఇప్పుడే జన్మించింది, రోగ నిరోధక శక్తి ఆ బిడ్డకు అంత ఉండదు. కొద్ది రోజులు కొంచెం బిడ్డ బలంగా ఉండేంత వరకు దయచేసి మేము దూరం ఉండండి, మేమన్నా తీసుకెళ్తాము బిడ్డనే, ఆ బిడ్డ మీ బిడ్డనే కదా, కొంచెం ఆగండి, ఇప్పుడే రానివ్వకండి అంటారు. అంటే మనలో ఒకవేళ ఏదైనా మనకు తెలియక అపవిత్రత ఏమన్నా ఉంటే ఇప్పుడే జన్మించిన శిశువుకు అది వెంటనే పాస్ అయ్యే అవకాశం ఉంది, కొంచెం దూరంగా ఉండండి అని చెప్తున్నారు. ఈజ్ ఇట్ రాంగ్ ఆర్ రైట్? అబ్సల్యూట్లీ రైట్. అదే దేవుడు చెప్తున్నాడు ఇక్కడ. శరీరానికి సంబంధించిన అపవిత్రత విషయంలోనే ఇంత దూరం పాటించమని చెప్తుంటే ఆత్మ సంబంధమైన దాని విషయంలో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి, అది కూడా ఆలోచించాలి. తెలియక ఏదో పొరపాటు జరిగింది, తెలిసిన తర్వాత నువ్వు దోషి అన్నప్పుడు ఒప్పుకోవాలి, కప్పుకోకుండా. చూద్దాం ఇప్పుడు 4వ వచనం, మరియు కీడైనను మేలైనను మనుషులు వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని చేసేదమని పలుకు మాటలలో మరి దేనినైనా నువ్వు యోచింపక చేసేదనని ఒకడు పెదవులతో వ్యర్థముగా ఒట్టు పెట్టుకుని ఎడల అది తెలిసిన తర్వాత వాడు అపరాధి అగును. ఒకడు దేనికంటే దానికి ఒట్టేసి పెట్టుకున్నాడట. కీడైనా సరే, మేలైనా సరే, నేను తప్పు చేశానని తెలిసిన తర్వాత ఇదిగో అతను దోషే. మొదటి వచనంలో వివరించినప్పుడు ఒకడు నేరం చేశాడు, ఇంకొకడు చూశాడు నేను చెప్పను అన్నాడు.
కీడు విషయంలో ఒట్టు పెట్టుకున్నాడు, ఎవరికి చెప్పనన్నాడు. అది నేరం అనిపించట్లేదా? అది నేరమే. తర్వాత మేలు చేస్తానని చెప్పి చేయకుండా తప్పుకున్నాడు. కొందరు ఉద్యోగాలకు పెట్టుకుంటారు, నెల అయిన తర్వాత జీతాలు ఇవ్వరు, వారికి సంబంధించిన విషయాలను పట్టించుకోరు. ఇలాంటి దుర్మార్గులైన యజమానుల గురించి దేశంలో ఉన్న చట్టాలు ఒకవేళ ఏదో కారణాన్ని బట్టి వారు తప్పించుకొని బయట తిరగచ్చేమో, కానీ దేవుని దృష్టిలో పట్టుబడ్డారంటే మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమే పరిస్థితి వస్తే ఆ దినం రాకముందే ఈ వ్యక్తి జాగ్రత్త పడాలి. అందుకే కొలసీ పత్రికలో యజమానులకు దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏంటో చూద్దాం ఒకసారి. కొలసీ పత్రిక ఒప్పందం, మేము పలానా రోజుకంత చేస్తాం, పలానా చేస్తాం, ఇది చేస్తామని. కొలసీ పత్రికలో 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. కొలసీ పత్రిక 4:1, యజమానులారా, పరలోకములో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియు ధర్మానుసారమైనదియు మీ దాసుల ఎడల చేయుడి. యజమానులకు ఆజ్ఞాపిస్తున్నటువంటిది. యజమానులకి ఏది చెప్పాడు? మరి దాసుల పరిస్థితి ఏంటి? పనిచేసేవారి పరిస్థితి అంటే 3వ అధ్యాయం 22వ వచనంలో చెబుతున్నాడు, దాసులారా, మనుషులను సంతోషపెట్టువారనట్టు కంటికి కనబడవలనని కాక ప్రభువులకు భయపడుచు శుద్ధాంతఃకరణ గలవారై శరీరమును బట్టి మీ యజమానులైన వారికి అన్ని విషయములలో విధేయులై ఉంటుంటే. అందుకే మేనేజ్మెంట్ స్టడీస్లో దెర్ ఇస్ సబ్జెక్ట్ కాల్డ్ టైమ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ అని 2 ఉన్నాయి. టైమ్ స్టడీ అండ్ మోషన్ స్టడీ అనే ఈ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక వ్యక్తి ఈరోజు ఉదయం 9 గంటలకు ఉద్యోగానికి వెళ్తే అతన్ని కంటిన్యూస్గా అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఏంటి అబ్జర్వేషన్ అంటే, ఒక పని ఇతను పూర్తి చేయడానికి ఎంత సమయం తీసుకుంటున్నాడు, దీన్ని ఇంకా ఏమైనా మెరుగుపరచగలమా, ఇందులో అతను ఏమేం చేస్తున్నాడు, ఎంతసేపు కంప్యూటర్ ముందు కూర్చున్నాడు, అదొక అబ్జర్వేషన్. అలా చేసుకుంటున్న టైంలో సడన్గా ఏదో ఫేస్బుక్, వాట్సాప్, ఏదో యూట్యూబ్ అలర్ట్ వచ్చింది, నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రాగానే పని ఆపేసి ఆ వీడియోలు చూస్తూ కూర్చున్నాడు. ఇప్పుడు యజమాని, నువ్వు ఆఫీస్లో కూర్చొని వీడియోలు చూడడానికి జీతం ఇవ్వాలా, పని చేయడానికి జీతం ఇవ్వాలా? పని చేస్తాను జీతం ఇవ్వాలి. సో అందుకు టైమ్ అండ్ మోషన్ స్టడీ అని 2 ఉంటాయి కాన్సెప్ట్స్. నేను ఈ వ్యక్తికి ఇంత జీతం ఇస్తున్నానంటే ఇంత సమయంలో ఇతను ఎంత పని చేస్తున్నాడు అని చెక్ చేసేదే టైం స్టడీ. వాట్ ఈజ్ మోషన్ స్టడీ? మోషన్ స్టడీ అంటే దే సంథింగ్ కాల్డ్ యాడమ్ స్మిత్ ఫార్ములా. ఒక గుండు సూది తయారు చేయడానికి ఎంత టైం తీసుకుపడుతుంది? ఒక గుండు సూది తయారు చేయడానికి ఎన్నెన్ని దశలు ఉన్నాయి బాగా గమనించి. ఒక గుండు సూది తయారు చేయాలంటే ఐరన్, స్టీల్ ఇలాంటివి కావాలి కదా. ఈ ఇనుము ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. గుండు సూదిలాగా అది మారాలి అని అంటే దాన్ని కరగబెట్టాలి. కరగబెట్టిన తర్వాత దానికి ఒక షేప్ తీసుకురావాలి, ఎంత చిన్న పిన్ను చేయడానికి. ఇవన్నీ గమనించి ఇదంతా ఒకే వ్యక్తి చేస్తే ఎన్ని గుండు సూదులు తయారు చేయొచ్చు? చిన్న స్టడీ, సింపుల్ స్టడీ. ఒకే వ్యక్తి భూమిలో నుంచి, అంటే ఐగుప్తులో ఫరో నియమించాడు చూసారా, ఏమన్నాడు? మొన్నటి వరకు మీకు ఇటుకలు చేయడానికి మేము గడ్డి ఇచ్చేవాళ్ళము, ఇప్పుడు గడ్డి కూడా ఇచ్చేది లేదు, గడ్డిని కూడా మీరే తీసుకోండి అన్నాడు. ఇటుకల నంబర్ తగ్గకూడదని చెప్పాడు. అంటే ఇప్పుడు ఏమవుతుంది? మోషే గారి మీద ఈ జనులు తిరగబడ్డారు. మా వద్దకు రావాలన్నా నువ్వు వచ్చావు, ఇప్పుడు మా పరిస్థితి చూడు, మొన్నటి వరకు గడ్డి అన్నా దొరికింది, ఇప్పుడు గడ్డి కూడా దొరకట్లేదు. ఆ ప్రిన్సిపల్లో ఆలోచిస్తే ఒకప్పుడు గుండు సూది చేయడానికి అదే మనిషి భూమిలో నుంచి మట్టి తవ్వి అందులో నుంచి ఐరన్ సపరేట్ చేసి కరగబెట్టి ఆ తర్వాత గుండు సూది వచ్చేది. అలా చేస్తే కాదు, భూమిలో నుంచి ఐరన్ తీసేవాళ్ళు ఐరన్ సపరేట్గా తీయాలి, దాన్ని కరగబెట్టే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, దానికి ఒక షేప్ తీసుకొచ్చే వాళ్ళు ఒక డిపార్ట్మెంట్ ఉండాలి, మార్కెట్లోకి తీసుకెళ్ళి ఒకరు ఉండాలి, అప్పుడు ప్రొడక్షన్ స్పీడ్ పెరుగుతుంది. అలాంటివన్నీ చాలా కాన్సెప్ట్స్ మేనేజ్మెంట్ స్టడీస్లో వచ్చాయి. సో అలా ఇది ఒక మోషన్ స్టడీ. ఎందుకు వచ్చింది ఇది కాన్సెప్ట్? ఎందుకు ఈ టాపిక్లోకి ఎంటర్ అయిపోయాం మనము? కొలసీ పత్రికలో దాసులారా,
దాసులారా, మీరు మనుషులకు కనపడవలనని పని చేయక దేవుని దృష్టిలో ఎలా ఉన్నారనేది జాగ్రత్త పడని అంటున్నాడు. మనుషులను సంతోషపెట్టు వారైనట్టు కంటికి కనబడవలనని కాక. నువ్వు ఆఫీస్కి వెళ్ళి పనిచేయడానికా లేకపోతే వీడియోలు చూడడానికా? ఎప్పుడైతే యజమానులు తన వద్ద పనిచేసేవాళ్ళు ఇలా టైం వేస్ట్ చేస్తున్నారు అని గమనించినప్పుడే వెంటనే ఈ టైం స్టడీ, మోషన్ స్టడీ చేయండి అని దానిని ఎస్పెషలీ ఆర్టీసీ డిపార్ట్మెంట్లో బస్సులు నడిపేవారు. రోజుకు మీరు ఇన్ని ట్రిప్పులు వేయాలి అని ఉంటుంది. డిపో మేనేజర్ నుంచి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్ ఉంటుంది డ్రైవర్స్కి. మీరు ఇంత టైంలో కోటి నుంచి లింగంపల్లికి వెళ్ళాలి. ఒకవేళ ట్రాఫిక్లో జామ్ అయినా ఎంతో కొంచెం ఎగ్జామ్షన్ ఇచ్చినా ఈరోజు మీరు ఇన్ని ట్రిప్పులు కంప్లీట్ చేయాల్సిందే. అలా కాకుండా బ్రేక్లు వేసుకొని చెట్టుకి కూర్చొని లస్సీ తక్కువ కూర్చున్నాడు అనుకోండి డ్రైవర్, అతను చేయాల్సిన పని సక్సెస్ అవ్వలేదు. అక్కడ ఎందుకు డిలే అయింది అంటే దానికి సంబంధించి అక్కడక్కడ రోడ్ల మీద వైట్ డ్రెస్ వేసుకొని నిలబడి ఉంటారు. ఎవరు? వారిని ఏమంటారు? స్క్వాడ్ వచ్చి ఎందుకు స్క్వాడ్ నిలబడి ఉంటాడు? ఈ డ్రైవర్ కండక్టర్ ఏదో పొరపాటు చేస్తున్నారు, ఈ టైంకి ఏదో జరగాల్సింది పని జరగలేదు. సో వాట్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? అబ్జర్వేషన్. ఎప్పుడైతే అక్కడ స్క్వాడ్ నిలబడింది తెలిసిందో బస్సు మళ్ళీ వెంటనే కదిలిస్తున్నట్టు. సో అలా జీవితంలో దాసులకు కూడా చెప్పాడు, మీరు మనుషులను సంతోష పెట్టాలన్నట్లు కాకుండా, అరే బాస్ చూస్తున్నాడు రా, కెమెరా ఉంది, ఫోన్ పక్కన పెట్టరా, పని చేద్దామని. కెమెరా ఉంది, బాస్ చూస్తున్నాడు అనేది కాదు. భయం భక్తితో పనిచేయండి. వాళ్ళు నీ కొరకు అంత చక్కగా పనిచేసినప్పుడు 4వ అధ్యాయంలో యజమానులు వేసుకుంటున్నాడు దేవుడు. ఇప్పుడు ఓ యజమానులారా, పరలోకంలో మీకును యజమానుడు ఉన్నాడని ఎరిగి న్యాయమైనదియో ధర్మానుసారమైనదియో మీ దాసుల ఎడల చేయుడు. ఏం నేర్పిస్తున్నాడో తెలుసా దేవుడు? కొలసి పత్రికలో దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రొడక్టివిటీ, ఉత్పత్తి. ఒక మనిషి ఎంతవరకు పని చేయగలుగుతున్నాడు? దెర్ ఇస్ సంథింగ్ కాల్డ్ ప్రొడక్టివిటీ అంటే యజమానులు వారు చేయవలసినటువంటి ధర్మం వారు చేయాలి, దాసులు వారు చేయాల్సిన పని వారు చక్కగా చేయాలి. ఈ ఇద్దరూ కలిసి పనిచేశారనుకోండి, ఆ కంపెనీ కానీ ఆ వ్యవస్థ కానీ ఆర్థికంగా డెవలప్ అవుతుంది. ఎప్పుడు వీళ్ళ దగ్గర నుంచి దోచుకోవడమే కానీ వీళ్ళకి చేసేది లేదు అని అంటే యజమానిని పట్టుకుంటున్నాడు. యజమాని మంచోడై ఉండి దాసుడు చెడిపోయిన వాడైతే దాసుని పట్టుకుంటున్నాడు. దేవుని న్యాయ వ్యవస్థ చూడండి ఎంత బాగుందో. గాడ్స్ రూల్ అండ్ అడ్మినిస్ట్రేషన్. ప్రియులారా, లేవియాకాండం 5వ అధ్యాయం దగ్గరకు వద్దాం. అందుకే 4వ వచనంలో మీరు వ్యర్థముగా ఒట్టు పెట్టుకొని మోసగించకండి అని చెప్తున్నాడు అక్కడ. 5వ వచనం, కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయం ఎందే తాను చేసిన పాపమును ఒప్పుకోవాలి. తప్పు చేశానని తాను చేసిన పాప విషయమై యెహోవా సన్నిధికి మందలో నుండి, పాపం జరిగింది, పాపం వలన వచ్చు జీతము ఇప్పుడు మరణం నుండి తప్పించబడాలి. మరణంలో నుండి తప్పించబడాలి అని అంటే మన శిక్షను ఎవరో మోయాలి. అసలు ఎంత ఉందో చూడండి. తప్పు చేసింది మనం, శిక్ష మాత్రం ప్రతిసారి వేరే వారి మీదికి, వేరే దాని మీదకి వెళ్తుంది. అసలు మనుషులు తప్పు చేసి నరకానికి ఎందుకు పోతున్నారు? ఎందుకంటే పాపం ఒప్పుకోవట్లేదు కనుక. ఇంత జరిగినా కూడా ఒప్పుకోవట్లేదా? ఇంత జరిగినా ఇంకా కప్పుకుంటూనే ఉన్నావా? నీ కొరకు జంతువులు బలైనటువంటి చరిత్ర గుర్తులేదా? నీ కొరకు సిలువ మీద బలైన లోకరక్షకుని యొక్క బలియాగం నీకు ఇంకా అర్థం అవ్వట్లేదా? ఇంతమంది నీ కొరకు ప్రాణత్యాగాలు చేస్తున్నా, ఇంతమంది అంటే నా ఉద్దేశం పాత నిబంధనలు ఈ జంతువులు అవన్నీ ప్రాణత్యాగం అయ్యాయి. క్రొత్త నిబంధనలు లోక కళ్యాణం కొరకై లోకరక్షకుడు చనిపోతే ఇంకా మనకు అర్థం కాకపోతే ఇక మనం ఏం చేయాలి? అందుకే ఇలాంటి దుష్టుల కొరకు ఏర్పాటు చేయబడినటువంటి స్థలమే నిత్యాగ్ని. అందుకే చెప్తున్నాడు చూడండి 6వ వచనంలో, తాను చేసిన పాపము విషయమే యెహోవా సన్నిధికి మందలో నుండి ఆడు గొర్రె పిల్లనే గాని ఆడు మేక పిల్లనే గాని పాప పరిహారార్థ బలిగా అర్పింపవలెను. నిన్నే అర్పిస్తానంటే మనం బ్రతికి ఉండేవాళ్ళం కాదు. 1వ వచనం నుండి 5వ వచనం వరకు మనం చదివితే పాపం చేసిన వాడు ఎవరు? మనిషి. 6వ వచనానికి వచ్చిన తర్వాత వెంటనే పాపం చేసినందుకు గొర్రెపిల్ల ముందుకొస్తుంది, మేకపిల్ల ముందుకొస్తుంది. ఆ దాన్ని తీసుకెళ్ళి ప్రాయశ్చిత్తం చేయాలి.
అంటే పాపాన్ని దేవుడు చాలా సీరియస్గా చూస్తున్నాడు. అదేదో పైకి లైట్గా తీసుకునే విషయం కాదు. కొందరికి ఉదయం నిద్ర లేచినప్పటి నుండి పడుకునేంత వరకు, అవసరమైతే నిద్రలో కలలో కూడా ఎవరినో ఏదో బూతుమాట తిడుతున్నట్లు వస్తుంటాయి కలలు. నోరు తెరిస్తే బూతు మాటలే, నోరు తెరిస్తే భయంకరమైన మాటలే. ఎలా వస్తాయి? ఒకే నోటిలోనికి నువ్వు ప్రభు బలను స్వీకరిస్తున్నావు, ఒకే నోటితోనే మనం వందనాలు చెప్తాం, అదే నోటితోనే మళ్ళీ అసభ్యకరమైన పదజాలాలు, తలంపులు. అతడు గొర్రెపిల్లను తేజాలని ఎడల అతడు పాపి ఎగినట్లు తాను చేసిన అపరాధ విషయమై 2 తెల్ల గువ్వలనే గాని 2 పావురపు పిల్లలనే గాని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని, దహన బలిగా ఒకదానిని యెహోవా సన్నిధికి తీసుకుని రావాలను. జంతువులు అయిపోయాయి. ఈసారి తప్పు చేస్తే ఇదిగో పావురపు పిల్లలు తెల్ల గువ్వలు అన్నాడు. ఎందుకు పావురపు పిల్లలు తెల్ల గువ్వలు? మత్తయి సువార్త 10వ అధ్యాయం. పావురానికి ఉన్న లక్షణం, మత్తయి సువార్త 10, గాస్పెల్ ఆఫ్ మాథ్యూస్ చాప్టర్ నంబర్ 10 వర్స్ నంబర్ 16, 16వ వచనంలో పావురమునకు సంబంధించిన ఒక గుణం కనబడుతుంది. ఏముందంటే అక్కడ పావురముల వలె నిష్కపటులనయ్యుండు. నిష్కపటమైన గుణం ఏ పక్షిలో కనబడుతుంది? పావురంలో కనబడుతుంది. అది మన మధ్యలో నివసిస్తుంటుంది. అలాంటి నిష్కపటమైనటువంటిది ఇది ఒక దానిని తీసుకొని వచ్చి పాప పరిహారార్థ బలిగా ఒకటి, మరొకటి దహన బలిగా అర్పించే కపటం లేని జీవితం జీవించి అంటున్నాడు దేవుడు అక్కడ. ఇప్పుడు 8వ వచనం దగ్గరికి వద్దాం. లేవియా కాండము 5వ అధ్యాయం 8వ వచనం. అతడు యాజకుని యొద్దకు వాటిని తెచ్చిన తర్వాత అతడు పాప పరిహారార్థమైన దానిని మొదట అర్పించి దాని మెడ నుండి దాని తలను ఏం చేయమన్నాడు? ఒక పక్షి మెడను నులుమవలెను కానీ దాన్ని నూడ తీయకూడదు. అంటే మన తరపున పక్షి ఏమవుతుంది? ఇప్పుడు నలుగగొట్టబడుతుంది. యెషయా గ్రంథం 53. మన తరపున ఎవరు నలుగగొట్టబడుతున్నారో చూద్దాం. 53:5, యెషయా గ్రంథం 53:5. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. కొన్ని సందర్భాలలో జంతువులకు మనుషులు చేసే అన్యాయం చూసి మన మనసే తట్టుకోలేదు. ఈ మనిషి పాపం చేస్తే ఆ పక్షిని తీసుకొని వచ్చి ఆ పక్షి మెడని నలుగుతున్నప్పుడు ఈ వ్యక్తి చూస్తుంటాడుగా, నా వలన ఇది నలుగగొట్టబడుతుంది కదా, నేనే తప్పు చేయకపోయింటే అది ఈరోజు అల్లాడిపోయేది కాదు కదా అనే విత్తనం మనుషులు పడాలి. కాలక్రమేణా ఆ గొర్రెలు, మేకలు, గోవులు, పక్షుల స్థానంలో సంపూర్ణంగా సమాప్తం అని చెప్పిండేది ఎవరు? యేసు ప్రభు. వీటన్నిటి స్థానంలో నేనే నలుగగొట్టబడుచున్నాను. ఇంకా వాటన్నిటికీ సంపూర్ణ విమోచన. వాటికి విమోచన కాదు, మనకు కూడా విమోచనే. మనకు కూడా యేసు ప్రభువు నందు స్వాతంత్రం లభించింది ప్రభు వలన అన్న విషయం గలతీ పత్రిక 5వ అధ్యాయంలో ఉంటుంది. చూద్దాం అది కూడా. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 1వ వచనంలో 5th చాప్టర్ వర్స్ నంబర్ 1, లెటర్ టు గలీషియన్స్. ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. మళ్ళీ వెళ్ళకండి దాని క్రిందికి, పాపంలోనికి, పాత అలవాట్లలోనికి. పాత అలవాట్లు ఏముంది? పాపం చేస్తే 2 తెల్ల గువ్వలు, పావురాలు అవన్నీ తీసుకొని రావచ్చు అనుకున్నారు. ఇప్పుడు నుంచి లేదు అలా అవకాశం. ఇప్పుడు లేవియాకాండం 5:11 నుండి 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలనైనను తనకు దొరకని ఎడల పాపము చేసిన వాడు తూమెడు గోధుమ పిండిలో 10వ వంతును పాప పరిహారార్థ బలి రూపముగా తేవలను. అది పాప పరిహారార్థ బలి కనుక దాని మీద నూనె పోయవలదు. నూనె ఎందుకు పోయొద్దని చెప్పాడు? నూనె దేనికి సూచన? ఆత్మ, ప్రభు పరిశుద్ధాత్మ మరియు శక్తి. ఎక్కడ చదువుకున్నాం అది? అపోస్తలుల కార్యములు 10:38. అపోస్తలుల కార్యములు 10:38. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించాను. పాపం చేసిన వాడిలో పరిశుద్ధాత్ముడు ఎందుకుంటాడు?
అందుకే మీరు నూనె పోయకుండా ముందైతే మిమ్మల్ని మీరు పాపంలో నుండి బయటికి తీసుకురండి. ఫస్ట్ లేవియాకాండము 5:11 చదువుతున్నాను. పావుర పిల్లలు కానీ గువ్వలైనా కానీ తీసుకురాలని పరిస్థితి ఉంటే గోధుమ పిండి తీసుకొచ్చి పెట్టండి, ఆ పిండిని దహించండి, సాంబ్రాణి వేయకండి, నూనె వేయకండి. పాపం చూస్తే నాకు ఆ పరిమళ వాసన వచ్చే అవకాశం లేదు. 12వ వచనం, అతడు యాజకుని యొద్దకు దానిని తెచ్చిన తర్వాత యాజకుడు జ్ఞాపకార్థముగా దానిలో పిడికెడు తీసి యెహోవాకు అర్పించు హోమద్రవ్యముల రీతిగా బలిపీఠం మీద దాన్ని దహింపవలను, అది పాప పరిహారార్థ బలి. పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును, దాని శేషము నైవేద్య శేషం వలె యాజకుని తగును. ఇవన్నీ ఎక్కడ చెప్తున్నాడు దేవుడు ఇశ్రాయేలీయులకు? ప్రత్యక్షపు గుడారం. ఎక్కడుంది ప్రత్యక్షపు గుడారం? ప్రస్తుతానికి లేవియాకాండంలో సీనాయి పర్వతం వద్ద ఉంది. వాగ్దాన దేశంలో చెప్తున్నాడా, సీనాయి పర్వతం వద్ద చెప్తున్నాడా? వాగ్దాన దేశంలో ఎందుకు చెప్పట్లేదు? ఇందాక మనం దేవునికి స్తోత్రము గానం అనే పాట పాడాంగా, అందులో వాక్యమును యాకోబుకు తెలియజేసిన వాడని అని ఒక పల్లవి ఉంటుంది. పల్లవి కాదు, చరణం. వాగ్దాన దేశంలో నీకు అడుగు పెట్టాలంటే ముందు వాక్యం నేర్చుకో. ఐగుప్తుల నుండి బయటకు వచ్చారు, సీనాయి పర్వతం వద్ద కూర్చున్నారు, వాక్యం వింటున్నారు, వాక్యాన్ని నేర్చుకొని ఆ తర్వాత ప్రామిస్ ల్యాండ్లోకి వెళ్ళాలి. అది కండిషన్. మనం కూడా పూర్వం ఉన్న దాసగృహమైన పాపపు స్థితిలో నుండి బయటికి వచ్చి వాక్యంలో బలంగా స్థిరపడి ఆ తర్వాత వాగ్దాన దేశం అనే పరలోకానికి అడుగుపెట్టాలి. అలా వాక్యమును దేవుడు ఎవరికిచ్చాడు? ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఆ యాకోబు చేత పట్టుకుని వాక్యం అనే 2 అంచులు గల ఖడ్గంతో వాగ్దాన దేశంలోకి అడుగుపెట్టాలి. అది కనబడుతున్న కాంబినేషన్. చూద్దాం ఇంకేముందో. ఇదొకటి ముగించుకుందాం. 13వ వచనం, పై చెప్పిన వాటిలో దేని విషయమైనను పాపము చేసిన వాని నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తము చేయక అతనికి క్షమాపణ కలుగును, దాని శేషము నైవేద్య శేషం వలె యాజకుని దగును. అయితే 14వ వచనంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట మీద చెప్పాలనుకుంటున్నాను. కొన్ని సందర్భాల్లో మనము ఇంట్లో కొన్ని బుద్ధి మాటలు చెప్పేటప్పుడు పిల్లల నుండి యవనస్తుల నుండి ఎక్స్ప్రెషన్ ఒకటి వస్తుంటుంది. ఎన్నిసార్లు చెప్తావమ్మా? చెప్పిందే చెప్తున్నావు, చెప్పింది చాలే ఇంకా ఆపు. ఎన్నిసార్లు చెప్తావు? ఒకసారి చెప్తే సరిపోదా? చెప్తూనే ఉన్నావు అనే మాటలు అంటుంటారు అప్పుడప్పుడు. ఎదురయ్యా మీకు ఎప్పుడన్నా ఇట్లాంటివి? అంటే ఇలాంటివి చెప్పేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకి విసుగు వస్తుంటుంది పిల్లలకి, అవునా? అలానే ఇప్పుడు లేవియాకాండం చెప్తుంటే బహుశా కొందరు అట్లనే ఉందేమో. ఏందబ్బా పాపార్థ బలి, రక్తము, పశువులు, బలులు అని విసుగు వస్తుండొచ్చేమో. కానీ దేవుడు చెప్తానే ఉంటాడు మన మనసులు మారేంతవరకు. ఆల్ రైట్. లేవియాకాండం 5వ అధ్యాయం 14, మరియు యెహోవా మోషేకి ఇలాగ సెలవిచ్చాను, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో 14వ వచనం నుండి ప్రవేశిస్తున్న మరొక మాట ఏంటంటే, దిస్ ఈజ్ అ గిల్ట్ ఆఫరింగ్, ట్రెస్పాస్ ఆఫరింగ్ అంటారు దీన్ని. ఇదే అపరాధ పరిహారార్థ బలి. ఈ అపరాధ పరిహారార్థ బలి గురించి చెబుతున్నాడు. ఏముందంటే, దేవుడు వేటినైతే పరిశుద్ధమని భావిస్తాడో, తెలియపరిచాడో, ఒకడు యెహోవాకు పరిశుద్ధమైన వాటి విషయంలో పొరపాటున పాపము చేసిన ఎడల తాను చేసిన అపరాధమునకు నీవు ఏర్పరచు వెలచొప్పున పరిశుద్ధమైన తులముల విలువ గల నిర్దోషమైన పొట్టేలను మందలో నుండి అపరాధ పరిహారార్థ బలిగా యెహోవా యొద్దకు వాడు తీసుకుని రావాలని. కొన్నిసార్లు కొన్ని తప్పులు చేసినప్పుడు దేవుడు ఇక్కడే శిక్షిస్తుంటాడు. దావీదు గారికి శిక్ష పడలేదా? తప్పు చేసినప్పుడు దేవుడు దావీదు గారిని శిక్షించలేదా? మంచోడు కదా, భక్తిపరుడు కదా అని విడిచిపెట్టలేదు. దావీదు గారు తప్పు చేస్తే దేవుని చేతిలో పడుటే న్యాయం అని చెప్పేసి అప్పచెప్పుకున్నాడు. అలానే దేవుడు నియమించిన వాటి విషయంలో మనం ఏదైనా దోషం చేస్తే ఇదిగో శిక్ష తప్పదు. ఆ శిక్షలో నుండి బయటపడాలంటే చిన్న ప్రొవిజన్ ఒకటి చూపించాడు. అక్కడ చూపించి భవిష్యత్ కాలంలో నేను ఇది పరిశుద్ధమైనది అని చెప్పిన తర్వాత దాని విషయంలో నువ్వు అపరాధిగా మారకూడదు. ఇప్పుడు 16వ వచనం, పరిశుద్ధమైన దాని విషయంలో తాను చేసిన పాపము వలని నష్టము నిచ్చుకొని
దానితో 5వ వంతు యాజకునికి ఇవ్వలేను. ఆ యాజకుడు అపరాధ పరిహారార్థ బలియగు పొట్టేలు వలన అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. ఈ అధ్యాయాలన్నీ చదువుతుంటే క్షమాపణ 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 అనే పదాలు కూడా వినపడుతున్నాయి. అంటే మన దేవునికి ఒక మనిషి నేను పాపిని ప్రభువా అని దగ్గరికి వస్తే ఆయన మనసు ఏ రీతిగా మారిపోతుంది? ఏమాత్రం ఆలస్యం చేయకుండా కనికరము చూపి వారిని క్షమించే గుణంలోకి వెళ్ళిపోతున్నాడు. దానినే మీకా గారు ఎలా వివరించారో చూద్దాం. మీకా గ్రంథం 6వ అధ్యాయం, మీకా 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. బుక్ ఆఫ్ మైకా చాప్టర్ నెంబర్ 6 వర్స్ నెంబర్ 18. 18 సిస్టర్, 18. తన స్వాస్థ్యములో, నేను 6:18 అన్నా, క్షమించాలి, సారీ, 7వ అధ్యాయం 7th చాప్టర్, మీకా 7:18 ప్లీజ్ చదవండి సిస్టర్. తన స్వాస్థ్యములో శేషించిన వారి దోషమును పరిహరించి వారు చేసిన అతిక్రమముల విషయమై వారిని క్షమించు దేవుడవైన నీతో సముడైన దేవుడున్నాడా? ఆయన కనికరము చూపుట యందు సంతోషించువాడు గనుక నిరంతరము కోపముంచడు. కనికరము చూపే దేవుడు. అంటే లేవ్యాకాండం 5వ అధ్యాయం ఇవన్నీ చదివేటప్పుడు క్షమాపణ క్షమాపణ ఫర్గివ్నెస్ కనబడుతుందంటే చివరికి ఇది ఎంతవరకు వెళ్ళిందంటే సిలువ మీద ఆయన వేలాడుచు వీరేం చేయించున్నారు వీరెరుగరు. ఈ క్షమాపణ అక్కడ కూడా చెప్తున్నాడు ఆయన. 17వ వచనం, ఏ 17? లేవ్యాకాండం 5:17. చేయకూడదని యెహోవా ఆజ్ఞాపించిన వాటిలో దేనినైనా నువ్వు చేసి ఒకడు పాపి అయిన ఎడల అది పొరపాటున జరిగినను అతడు అపరాధి అయి తన దోషమునకు శిక్ష భరించును. పొరపాటున కూడా నేను పాపము చేశాను అనే స్థితిలోకి మనం రాకూడదు. అంత జాగ్రత్త పడాలని తెలియజేస్తున్నాడు. కావున నీవు ఏర్పరిచిన వెల చొప్పున మందలో నుండి నిర్దోషమైన పొట్టేలును అపరాధ పరిహారార్థ బలిగా అతడు యాజకుని యొద్దకు తీసుకొని రావాలి. అతడు తెలియకయే పొరపాటున చేసిన తప్పును గురించి యాజకుడు అతని నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా అతనికి క్షమాపణ కలుగును. అది అపరాధ పరిహారార్థ బలి, గిల్ట్ ఆఫరింగ్ లేదా ట్రెస్పాస్ ఆఫరింగ్. అతడు యెహోవాకు విరోధముగా అపరాధము చేసినది వాస్తవం. ఆల్ రైట్, అయిపోయింది ఈ అధ్యాయము. బట్ అకార్డింగ్ టు మై అబ్జర్వేషన్, నేను గమనించినది 3 విషయాలు అయితే ఈ అధ్యాయంలో కనబడుతున్నాయి. ఈ అధ్యాయంలో ప్రత్యేకంగా ఏమిటది? దోషం చేసిన వ్యక్తి, బలి అయితున్న ఒక ప్రాణి, క్షమించే దేవుడు. ఆ ట్రయాంగిల్ కనబడుతుంది. ఏమిటా ట్రయాంగిల్? తప్పు చేస్తున్నది ఒకరు, బలి అయిపోయింది మరొక ప్రాణి. ఆ ప్రాణి నీ తరపున బలి అయిపోయింది కనుక దేవుడు మనల్ని అలా విడిచిపెడుతున్నాడు. వీఆర్ రెస్క్యూడ్, వీఆర్ రెడీమ్డ్. మనం కాపాడబడుతున్నాం. క్షమాపణ ఎవరికి? దోషం చేసిన వ్యక్తికి. మరి శిక్ష? దోషము చేయని నిర్దోషికి. నిర్దోషికి శిక్ష, దోషికి క్షమాపణ. దీని వలన ప్రేమ ఎట్టిదో తెలీదా అని మాట్లాడుతున్నాడు. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16 చూడండి ఏముందో. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16లో మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దానిని నమ్ముకొని ఉన్నాము. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. 3:16 కదా చదివింది. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3:16. 1 John 3:16. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదని తెలుసుకొనుచున్నాము. We need to go home, meditate. ఈరోజు మందిరానికి వెళ్ళి ఈ బలులు విన్నాను అని ఆ దృష్టితో విసిగిపోకుండా, ప్రభువా దోషిని నేనైతే, శిక్ష నిర్దోషి మోసి క్షమాపణ నాకు పడింది కదా. మనల్ని చేసిన సృష్టికర్త మన మధ్యలోనికి వచ్చి ఆయనే దెబ్బలు తిన్నాడు. మనల్ని చేసినందుకు
చేయబడినది చేసిన దానిని కొరడాలతో కొట్టెనుగా. చేయబడినది అని అంటే మనలో చేసినది ప్రభు. చేయబడిన మనం చేసిన వాణ్ణి మనం కొట్టి చంపేశాం. ఎంత అన్యాయం! అయినప్పటికీ మన దోష శిక్షను ఆయన మోసి వీరిని క్షమించు అని కోరటి. ఆలోచించండి. ఇంతటితో సమాప్తం. మిగిలిన విషయాలు రేపు చూద్దాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకే స్తోత్రములు నాయన. మీ బిడ్డలు ఈ విషయాలు గ్రహించుటకు సహాయం చేయండి, ఆలోచించుటకు కృప చూపండి. విత్తబడిన వాక్యం వ్యర్థం అవ్వకుండా కాపాడమని మా దేవుడు నిజ రక్షకుడైన యేసు ప్రభు నామములో అడిగి వేడుకొంచు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్.